హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ 'వన్ పేజ్ ఫ్రమ్ మై డైరీ'. ఇవాళ తిరుపతి సిరీస్‌లో థర్డ్ పార్ట్ అనమాట ఇది. ఇవాళ మేము ఎక్కడికెళ్ళాము, ఏంటి అనేది నేనిప్పుడు చూపిస్తాను. మేము విజయవాడ నుంచి మంగళగిరి అయితే వెళ్ళామండి. ఇది మంగళగిరి మెయిన్ అక్కడ ఆటో బస్సు దిగి మేమిలా లోపలికి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ మెయిన్ గోపురం కనిపిస్తోంది కదా! అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళామనమాట. మంగళగిరి అంటే తెలియని వాళ్ళెవ్వరూ ఉండరు. మంగళగిరి పానకాల స్వామి, కింద లక్ష్మీ నరసింహస్వామి గాని, పానకాల స్వామి గురించి కానీ ఎవరికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వాళ్ళకి మంగళగిరి ఆలయం అంటే ఆలయం గురించి ఆలయం తెలుసు. 1కి 2 సార్లు విజయవాడ దాకా వెళ్ళినప్పుడు కూడా 1కి 2 సార్లు విజిట్ చేసే ఉండుంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల వాళ్ళైతే రెగ్యులర్‌గా వెళ్ళొస్తూనే ఉంటారు. ఎందుకంటే అది జస్ట్ వాళ్ళకి హాఫ్ ఎన్ అవర్ జర్నీ ఉంటుంది. 20 మినిట్స్ టు హాఫ్ ఎన్ అవర్ జర్నీ ఉంటుంది. మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ లాగానే. పెద్ద డిస్టెన్స్ ఉన్నట్టు ఏమనిపించదనమాట. విజయవాడ నుంచి రెగ్యులర్‌గా బసెస్, ఆటోస్ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మేము ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ రైట్ సైడ్‌లో గుడికి ఆపోజిట్‌లో అనమాట ఇది. ఆపోజిట్‌లో అక్కడ శివుడి విగ్రహం కట్టి ఇంకేదో గుడి కడుతున్నారు. ఇది వచ్చేసి రాజగోపురం అనమాట. ఈ రాజగోపురం ఎదురుగుండా హ్మ్, రథమది కూడా ఉంటుంది. ఆ స్వామివారిని ఊరేగించే రథమది. అది కూడా మీకు నేను చూపిస్తాను. దగ్గర నుంచి కాదు, దూరం నుంచి చూపిస్తాను. ఈ రాజగోపురానికి జస్ట్ అటు సైడు కాలు కడుక్కొని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. గోపురం చూసారా ఎంత బావుందో! అది 11 అంతస్తుల గోపురం అండి అది. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలైతే ఉన్నాయి అందరికీ తెలిసినట్టు. మంగళగిరి అనేక శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన పట్టణం అది. అదొక సిటీ కాదు, ఒక పల్లెటూరు కాదు, పట్టణం అనమాట. మంగళగిరి అనంగానే పానకాల స్వామి ఎక్కువ గుర్తొస్తారు మనకి. ఆయనే పానకాల నరసింహస్వామి, పానకాల స్వామి అంటూ ఉంటారు. అది కాకుండా మెయిన్ రూపంలో ఆయనకి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారనమాట. అలంకారం అయితే ఏంటి, లక్ష్మీదేవి అయితే ఏంటి, అసలు చూస్తుంటే అలా స్టన్ అయిపోయి అలా ఉండిపోతాం అనమాట. ఆయన అంత బాగుంటుంది. అలంకారం కూడా చాలా బాగా చేస్తారు. అయితే ఈ పానకాల స్వామి కొండ పైన ఉంటారు. లక్ష్మీ స్వామి వచ్చేసి కింద ఉంటారనమాట. కొండ కింద ఉంటారు. అయితే ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలో ఉంటుంది. ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందుకు ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని అంటారనమాట. ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నాం కదండి. అక్కడ లోపల తీయడానికి అలౌ లేదు కాబట్టి తీయలేదు. ఇదంతా గుడి చుట్టూ అనమాట. ఇదేమో అమ్మవారి గుడి. అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు. చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా, అంతగా భక్తజన సందోహం అయితే అంత లేదు మేము వెళ్ళినప్పుడు. మేము ఏకాదశి ఆ టైమ్స్లో ఆయనకి కైంకర్యాలు అవి చేసినప్పుడు మేబీ ఉంటుండొచ్చు. మేము వెళ్ళినప్పుడు అంత లేదనమాట. ఈ ఆలయంలో ప్రధాన దైవం వచ్చేసి నరసింహస్వామి ఉంటారు. కొండపై ఉన్న గుడిలో అయితే విగ్రహం ఉండదు. నోరు ఆకారంలో కేవలం తెరిచిన రంధ్రం మాత్రమే ఉంటుంది. అక్కడ తెరుచుకున్న రంధ్రమే పానకాల స్వామి అని ప్రజలు బాగా నమ్ముతారనమాట. ఈ స్వామికి చిత్రమైన ప్రత్యేకత ఒకటి ఉంటుందండి. పానకాల స్వామికి బెల్లంతో కానీ, పంచదారతో కానీ, చెరకు వాటిలో ఏదో ఒక దాంతో తయారు చేసిన పానకంతో అభిషేకం చేస్తే స్వామికి అభిషేకం చేసిన పానకంలో సగభాగాన్ని మాత్రమే స్వామివారు స్వీకరించి మిగిలిన సగాన్ని భక్తులకు తీర్థంగా వదలడం స్వామి యొక్క ప్రత్యేకత. పైన పానకాల స్వామికి అనమాట. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ప్రతినిత్యం వందల కొలది బిందెల పానకం స్వామికి సమర్పించిన ఆ దర్దాపుల్లో ఒక చీమ కూడా కనిపించదు. ఈ విశేషం వలన ఈ దైవం పానకాల స్వామిగా ప్రసిద్ధి పొందారనమాట. నేను ఇదంతా ఒకసారి పూర్తిగా అమ్మవారి గుడి దగ్గర నుంచి మొత్తం ఒకసారి పూర్తిగా ఒక ప్రదక్షిణ లాగా చేద్దాము, శిల్పాలు ఆ కట్టడం అదంతా చేద్దాము అని చెప్పి ఒకసారి పూర్తిగా ఒకటే రౌండ్ తిరిగాను నేను. ఇది గాలిగోపురం కానీ చెప్పాను కదా ఇందాకే, ఒక పెద్ద గాలిగోపురం 11 అంతస్తులతో నిర్మించారు అని చెప్పి. అది ఎత్తు వచ్చేసి 157 అడుగులు, 157 అడుగులు ఎత్తు కలిగి 49 అడుగుల పీఠ భాగంతో గాలిలో టీవీగా నిలబడినట్టు ఉంటుందన్నమాట ఆ గాలిగోపురం. దీన్ని 1807, 1809 కాలంలో ధరణికోట జమీందారు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు గాలిగోపురాన్ని అనమాట. ఇక్కడ మనకి చూస్తుంటే మీకు చూసారా, అసలు
ఎంత బాగుంది అది గాలిగోపురం. ఇప్పటిదాకా నేను ప్రస్తావిస్తున్నది దాని గురించే అన్నమాట. ఆ గాలిగోపురం గురించి ఇప్పటిదాకా నేను చెప్పాను. మొత్తం చుట్టూరా ఒక రౌండ్ వేసినప్పుడు నాకు 4 మినిట్స్ పట్టిందండి. ఎగ్జాక్ట్గా 4 మినిట్స్ పట్టింది నేను మొత్తము ఒక్కసారి పూర్తిగా గుడి మొత్తం తిరిగి రావడానికి. శిల్ప అది ఎంత బాగా చెక్కడం అది ఇది. ఇది చెప్పాను కదండి ఇందాకే, మంగళగిరి అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. విజయవాడ దాకా వెళ్ళిన వాళ్ళకి కానీ, విజయవాడలో ఉన్న వాళ్ళకి కానీ, తిరుపతి వెళ్ళినప్పుడు విజయవాడ వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళు కానీ, మంగళగిరి చాలా కామన్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ ఆలయం చరిత్ర గురించి చెప్పాలి అంటే, ఈ దేవాలయాన్ని పాండవ సోదరుడు యుధిష్ఠరుడు ఉన్నారు కదండి, ఆయన స్థాపించారు. ఇక్కడ చరిత్రను బట్టి మనం అలా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. దేవాలయ చరిత్ర పురాతన హిందూ మత గ్రంథాల్లో ఒకటైన బ్రహ్మవైవర్త పురాణంలో ఇలా నమోదు చేయబడింది అనమాట. ఈ దేవాలయాన్ని విజయనగర పాలకులు పోషించారనడానికి గుర్తుగా దేవాలయ ప్రాంగణంలో దేవాలయాన్ని సందర్శించిన కృష్ణదేవరాయల కాలం నాటి శాసనం కూడా ఒకటి ఉంది. ఎత్తైన 11 అంతస్తుల గాలిగోపురాన్ని జమీందారి పోషకుడు నరసింహ భక్తుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు. ఇక్కడ మీకు చూపిస్తుంది రైట్ సైడ్ లో కాటేజెస్, ఇక్కడేమో సమాచారం చెప్తారనమాట. అక్కడే ఒకటి అన్నదాన సత్రం కూడా ఉందండి. నిత్యం అన్నదానం జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు అక్కడ మాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఎవరు లేకుండే, కాటేజెస్ కూడా ఖాళీగా ఉన్నాయన్నమాట. సరే, ఆలయం దర్శనం అంతా పూర్తి చేసుకుని బయటకు వచ్చేసి ఇంకా మేము విజయవాడ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇది ప్రకాశం బ్యారేజ్ అమ్మవారిని కూడా, నదిని కూడా, కృష్ణా నదిని కూడా ఒక పిక్చర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట.